అంబర్పేట్ కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఇలా వ్యవహరిస్తే కేసులు పెడతారని ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి హెచ్చరించారు. కంప్లైంట్ చేస్తా చెప్తున్నా నేను ఈడ పైల్వాన్గిరి చేస్తే సీదా లోపటేపిస్తా. అరే అన్న వీడియో అంబర్పేట్ కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటు ఇలా వ్యవహరిస్తే కేసులు పెడతాను అంటూ కూడా ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి హెచ్చరించారు. ఇటు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో రోహిన్ రెడ్డి ఇటు వాళ్ళందరినీ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఈ ఘర్షణ పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు అంబర్పేట్ కాంగ్రెస్ లో విభేదాలు బయటకు వచ్చాయని చెప్పాలి. కంప్లైంట్ చేస్తా చెప్తున్నా నేను ఈడ పైల్వాన్గిరి చేస్తే సీదా లోపటేపిస్తా. అరే అన్న వీడియో కంగర్పేట్ కాంగ్రెస్ లో అయితే విభేదాలు బయటపడ్డాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కూడా ఇటు కార్యకర్తలంతా కూడా గొడవ పడుతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు తమ పదవి కోసం అయితే అధ్యక్ష పదవి కోసం కూడా ఇటు కొట్లాటకు దారితీస్తున్నట్లు తెలుస్తుంది. స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది హేమ? కాంగ్రెస్ పార్టీలో మరొకసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. రీసెంట్ డేస్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అండ్ ప్రధానంగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత డీసీసీల నియామకం పైన ఫోకస్ పెట్టారు. అయితే డీసీసీ నియామకం అనేది రోజు రోజుకి ఆలస్యం అవుతుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడైతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని భావించారో సో స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత డీసీసీ నియామకం ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ స్థానిక ఎన్నికలకు ప్రస్తుతం బ్రేక్ పడడంతో డీసీసీ నియామకం పైన అటు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సో ఇందుకు సంబంధించి అటు ఏఐసీసీ నుంచి మొత్తం 22 మంది అబ్జర్వర్లను కూడా తెలంగాణకు పంపించింది. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 34 జిల్లాలకు కూడా ఈ ఏఐసీసీ అబ్జర్వర్లు తిరుగుతూ ఉన్నారు. మొత్తం వారం రోజుల పాటు కూడా ఇక్కడే బస చేయనున్నారు. ఈ వారం రోజుల పాటు కూడా వాళ్ళకి అలాట్ చేసినటువంటి నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఏ అభ్యర్థిని డీసీసీగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు, మొత్తానికి ఆ నియోజకవర్గ ఆ జిల్లాకి ఆ డీసీసీ ఎవరైతే బాగుంటుంది వాళ్ళ వల్ల పార్టీకి వచ్చేటటువంటి లాభం ఏంటి అండ్ ఫర్దర్గా ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, ఇలా అన్ని కూడా వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కూడా ప్రస్తుతం ఏదైతే సర్వే లాంటిది, అంటే ఇది ఒక సర్వే అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నేరుగా గ్రౌండ్కి వెళ్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ 2 రోజుల నుంచి గాంధీ భవన్ వేదికగా ప్రెస్ మీట్లు అవుతున్నాయి అండ్ వాళ్ళకి అలాట్ చేసినటువంటి జిల్లాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈరోజు ఖైరతాబాద్కి అటు
ఏఐసిసి నుంచి వచ్చినటువంటి శక్తి సింగ్ గోహిల్ అనే వ్యక్తి ఎవరైతే అలౌట్ చేస్తున్నారో ఆయన ఈరోజు అంబర్పేట్కి వెళ్ళడం జరిగింది. గడిచిన 2 రోజుల నుంచి కూడా గాంధీ భవన్లో మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. ఇదే గాంధీ భవన్లో అంబర్పేట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరినీ కూడా పిలుచుకొని మాట్లాడారు, వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు. ఇక ఈరోజు అంబర్పేట్ వెళ్ళడం జరిగింది. సో అంబర్పేట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఒపీనియన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గర మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఒక్కసారిగా అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం తెలిసిన విషయమే, ఖైరతాబాద్ డీసీసీగా రోహిన్ రెడ్డి ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడ రోహిన్ రెడ్డి వర్గం అండ్ మరొక స్థానికులకు సంబంధించినటువంటి మరొక వర్గం, ఈ 2 వర్గాల మధ్య కూడా ఒక్కసారిగా ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణకు గల కారణం ఏంటంటే ఆల్రెడీ రోహిన్ రెడ్డి ప్రస్తుతం అక్కడ డీసీసీగా ఉన్నారు. సో కొంతమంది రోహిన్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ఎవరైతే రాజ్యసభ ఎంపీ ప్రస్తుతం అబ్జర్వర్గా వచ్చినటువంటి శక్తి సిన్హి కలవడం, వాళ్ళు మాట్లాడడం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమకి కూడా మాట్లాడేటటువంటి అవకాశం కల్పించాలని అండ్ సేమ్ టైం అసలు అంబర్పేటలో ఉండేదే తాము కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, తాజా రాజకీయాలు అండ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏముందో ఖచ్చితంగా వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళే వెళ్ళి మాట్లాడే అవకాశం కల్పించాలి అని కోరారు. కానీ మరొక వర్గం ఉన్నటువంటి డీసీసీ రోహిన్ రెడ్డి వర్గం మాత్రం ఒక్కసారిగా వాళ్ళందరినీ అడ్డుకోవడం, సేమ్ టైం వాళ్ళను వెళ్ళి శక్తి సిన్ని కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో వాళ్ళను కలిసేటటువంటి సమయంలో కూడా అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు, ఒకరిపైన ఒకరు మొదటిగా ఘర్షణ చోటు చేసుకుంది. ఎప్పుడైతే స్థానికులందరినీ అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్పేటలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటుంది తాము అండ్ మోరోవర్ అసలు అంబర్పేట్కి ఏం కావాలి తెలిసినటువంటి వ్యక్తులు తాము, అలాంటి వాళ్ళని కాదని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా కల్పిస్తారు, తమకి కూడా అవకాశం కల్పించాలి, ఖచ్చితంగా తమకు అవకాశం కల్పిస్తేనే వాళ్ళకు కావాల్సినటువంటి నాయకుడు ఎవరో కూడా తాము డిసైడ్ చేసుకుంటారు, చెప్పుకుంటారు. జస్ట్ వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ చెప్పడమే కదా, ఎందుకు తమని ఆపాలి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్గ్యూకి దిగినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఇరు వర్గాలకు కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక మరొక వైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు కానివ్వండి, ఇతర ముందుకు వెళ్తుంది పార్టీ ప్రభుత్వం. సో ఇలాంటి సందర్భంలో డీసీసీల నియామకం పైన ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో అన్ని ఏరియాస్కి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమర్థవంతమైన నాయకుడు ఎవరికి ఇస్తే పార్టీ మరింత బలోపేతం చేకూరుస్తుంది అంటూ కూడా సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా వారం రోజుల పాటు కూడా ఈ అబ్జర్వర్లంతా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండబోతున్నారు. 7 రోజుల పాటు కూడా అన్ని జిల్లాలకు వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే అటు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కానివ్వండి, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలంతా కూడా పదే చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డీసీసీల పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో డీసీసీల నియామకం అనేది రోజు రోజుకి ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే గతంలో ఆల్రెడీ డీసీసీలుగా ఉన్నటువంటి వాళ్ళ టెన్యూర్ వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలి. అవకాశం కల్పించినటువంటి సమయంలో కూడా కొత్తగా ఇప్పటికే చూసుకుంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా నియోజకవర్గాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా పర్యవేక్షణ చేయాలి అంటూ కూడా కొంతమంది ఇన్ఛార్జ్ను కూడా నియమించింది, కొంతమంది దానికి సంబంధించి సపరేట్గా కూడా కేటాయించింది. కాబట్టి ఇలాంటి విభేదాలన్నిటికీ కూడా వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసిన తర్వాత చెక్ పడుతుంది అనుకోవచ్చా? ప్రధానంగా ఇప్పుడు ఈ ఘర్షణ అనేది ఎక్కడ చోటు చేసుకుంటుందంటే పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ జెండా దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మోసినటువంటి వాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు జరిగినా సరే పార్టీని వీడకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు, వీళ్ళ మధ్య ప్రస్తుతం ఘర్షణ చోటు చేసుకుంటుంది. కొత్త పాత నేతల మధ్య ప్రస్తుతం ఈ పంచాయతీ అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పదవుల కోసం ఆశిస్తారు. కానీ రీసెంట్ డేస్లో ఎవరైతే అప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు, లేదంటే పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదంటే కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేకుండా రీసెంట్గా జాయిన్ అయినటువంటి వాళ్ళకు ఎక్కువ పదవులు కైవసం అవుతున్నాయి. సో ఇలాంటి సందర్భంలో పాత నేతలు ఎవరైతే ఉంటారో తమకు అవకాశం కల్పించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే సమయంలో ఇందాక మనం అంబర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తే అక్కడ జరిగింది కూడా కొత్త పాత నేతల మధ్య పంచాయతీ. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అండ్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఘర్షణ చోటు
చేసుకుంది. మొత్తం అక్కడ వచ్చినటువంటి అబ్జర్వర్ ఎవరైతే శక్తిసింగ్ ఉన్నారో నేరుగా అతన్ని కలిసినటువంటి వాళ్ళంతా కూడా స్థానికులు కాదు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఒక్కసారిగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలి, మేము మాట్లాడాలి, మా నాయకుడు ఎవరో మేము చెప్పుకుంటాము, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఎలా తెలుస్తుంది? అసలు అంబర్పేట్ లాంటి ఏరియాలో ప్రస్తుతం అక్కడ అంబర్పేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఖచ్చితంగా అక్కడ లోకల్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, లేదంటే అక్కడ డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇలాంటివన్నీ చెప్పాలంటే ఖచ్చితంగా స్థానికులకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ స్థానికుల డిమాండ్ ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి తమకు తెలిసినటువంటి ఆ పర్సన్ కానివ్వండి, లేదంటే అక్కడ లోకల్గా ఉండేటటువంటి పర్సన్కి అవకాశం కల్పించాలంటే అంటూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే డీసీసీ అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కంటే మించినటువంటి పదవి అని చెప్పుకోవచ్చు. మొత్తం ఆ జిల్లాకి మొత్తం బాస్గా డీసీసీ ఉంటారు. సో ఖచ్చితంగా తమకు కావాల్సినటువంటి వ్యక్తి వస్తే ఇన్ ఫ్యూచర్ తమకు మంచి జరుగుతుంది అని అక్కడ స్థానికులు ఖచ్చితంగా భావిస్తారు. సో ఇలాంటి నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు ఎప్పుడైతే అబ్జర్వర్లు వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి కొత్త పాత నేతల మధ్య అయితే ఖచ్చితంగా ఈ అంతర్గత విభేదాలు అనేవి అయితే బయటపడుతున్నాయి. ఇప్పటికే అటు ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి 22 మందికి కూడా ఏఐసీసీ ఒక టాస్క్ని ఇచ్చి పంపించింది. అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ఎన్ని నామినేషన్లు వస్తే అన్ని స్వీకరించాలి, కానీ అక్కడ ఎవరు సమర్థవంతమైనటువంటి పర్సన్ కూడా ఖచ్చితంగా వీళ్ళే సర్వే చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 7 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండనున్నారు. 23వ తారీఖు తెలంగాణలో ఈ 7 రోజుల పాటు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో అది 23వ తారీఖు తీసుకెళ్లి హైకమాండ్కి ఇవ్వనున్నారు. అనంతరం హైకమాండ్ దాన్ని స్క్రూటినీ చేస్తుంది. అటు సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే పార్టీకి ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు, సో ఇవన్నీ చూసి అనంతరం ఈ నెల ఎండింగ్ వరకు కూడా డీసీసీల ప్రక్రియ అనేది కంప్లీట్ చేయనున్నారు. డీసీసీల నియామకం అనేది జరగనుంది. అయితే ఒకవైపు పార్టీ పెద్ద ఎత్తున డీసీసీలను నియమించాలి, కొత్త పదవులు ఇవ్వాలి, అండ్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలని భావిస్తుంటే, మరొక వైపు సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం ఖచ్చితంగా పార్టీకి తలనొప్పిగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఎక్కడైతే డీసీసీలుగా ఉన్నారో ఆ జిల్లాలో డీసీసీలుగా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి డీసీసీలు మాత్రం మళ్ళీ తమకే అవకాశం కావాలి అంటూ కూడా కోరుతున్నారు. సో అలాంటి దగ్గర ఇలాంటి ఘర్షణ చోటు చేసుకుంటుంది. అంబర్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా అదే. సో మొత్తానికైతే అక్కడ ఎంత జరిగినా సరే స్థానికులు ఏం చెప్తున్నారు అనే దానిపైననే ఖచ్చితంగా అబ్జర్వర్లు కూడా దృష్టి పెడతారు. సో చూడాలి మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. సో మొత్తానికి ఇటు అంబర్పేట్ కాంగ్రెస్ లో అయితే విభేదాలు బయటపడ్డాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కూడా ఇటు 2 వర్గాలుగా విడిపోయి మరి అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటు రానున్న రోజుల్లో అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది